హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నా. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా రోజుల నుంచి శారీస్ అయితే సేల్ చేద్దామని అనుకున్నా మన ఛానల్లో. ఇక్కడ తీసుకొచ్చిన అనమాట. ఇప్పుడైతే చూడండి, శారీస్ అయితే చాలా బాగున్నాయి. మీరైతే ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి కాల్ అన్న చేయండి, లేదంటే మెసేజ్ అన్న చేయండి. చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇట్లయితే ఉంది. మీకు ఎట్లాంటి మోడల్ కావాలనో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తీసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకొని శారీస్ అయితే కొనుక్కోండి ప్లీజ్. చూడండి, సిల్వర్ బార్డర్, సిల్వర్ జెర్రీ, దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి చూడండి, 3 అవైలబుల్గా. ఇంట్లో ఉండు చిన్నగా ఏదో ఒకటి పని చేసుకుందామని నేనైతే ఈ ప్రయత్నం అయితే చేసిన. బయటికి వెళ్ళి చెయ్యలేని పరిస్థితులలో యూట్యూబ్ పెట్టుకుంటే దాన్ని కూడా ఎవ్వరు ఎక్కువ చూడట్లేదు. చాలామంది చెప్తారు ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకుంటే మస్తు మంచిది అని, కానీ యూట్యూబ్ పెడితే కూడా దాన్ని కూడా ఎవ్వరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూడట్లేదు. ఇది కూడా ఒకటి ట్రై చేద్దామని నేనైతే మన ఛానల్లో పెడదామని అయితే శారీస్ అయితే తీసుకొచ్చిన. చూడండి, ఇది ఒకటి గ్రే కలర్, ఒకటి వైట్, ఒకటి 3 కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇవొక మోడల్ అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని శారీస్ అయితే ఉన్నాయి అన్నమాట. మీకు కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చెయ్యండి. ఇవి వచ్చేసి 450కి అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో 450కి అయితే ఇస్తున్నా. 500 కానీ ఇంకా నేను ఎక్కువ చూసుకుంటలేదు, 10 మినిట్స్ తప్ప. అందుకనే ఇచ్చేస్తున్నాను అనమాట 450కి. ఏదో మళ్ళీ మేము చెయ్యాలి కదా, ఆన్లైన్లో కొరియర్లో పంపించాలి కదా అనేసి 500 అని చెప్పిన. కానీ ఇంకా నా లాభం కూడా చూసుకోకుండా మీకైతే తక్కువకే ఇద్దాం అనేసి నేనైతే ఫిక్స్ అయిన అనమాట. ఎంత తక్కువకి ఇద్దాం, మీరు ఎంత అనుకుంటుర్రో, మీకు ఎంత తక్కువకి వస్తే బాగుంటుంది అనుకుంటారో నేను అంతకే ఇస్తాను అనమాట. తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఫాలో అయితే కండి. మీకు మంచి మంచి శారీస్ తెచ్చి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇంట్లో పనులు, శారీస్ అమ్ముకోవడం, అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడం, ఇలాంటివి అయితే నేను చూపిస్తూ ఉంటాను. మీరైతే చూడండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వంట చేసి పాపని పంపించిన తర్వాత నేను కింద పైన అంతా ఊడ్చి వాటర్ కొట్టేసి ముగ్గు అయితే పెట్టేసి, ఇంకా ఇంట్లో కూడా చిన్న చిన్న పనులన్నీ అక్కడిక్కడ చేసేసిన. సోఫాలు సదరడం, మంచాలు సదరడం, తర్వాత అంట్లన్నీ సదరడం, నేను కూడా టీ తాగడం. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. స్నానం చేసేసి ఇక్కడ పూజ చేద్దామని ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేస్తున్నా బండలు మొత్తము. పూజ సామాన్ ఇప్పుడు తోమనీకి ఉన్నాయన్నమాట. కొన్ని తోమి ఇప్పుడు పూజ అయితే చేస్తా. తోమేసి పూజ అయితే చేసేసిన నేను. తర్వాత టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చిన. నేను మా హస్బెండ్ డైలీ పోతామన్నమాట అక్కడ. ఇంకా పోయేసి వచ్చిన తర్వాత మా ఇద్దరికి అయితే దోశలు అయితే తినేసినాము. తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు అనమాట తిన్న తర్వాత ఆఫీస్కి. చాలా మంచిగా వచ్చినాయి. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టిన ఫ్రెండ్స్ నేను. ఇది చూడకపోతే చూడండి. ఎవరైనా సరే చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉండి ఏం పని చేయలేదంటే వీళ్ళు అసలు మొత్తమే దేనికి పనికిరారు అన్నట్టు చూస్తారనమాట. నేనైతే చాలా ఫేస్ చేసిన అట్లా. అసలు బయటికి వెళ్ళి ఏదన్నా చేద్దామంటేనేమో బయటికి వెళ్ళనివ్వరు అనమాట. ఇంకా చేస్తే ఏదన్నా పెద్దదే చేయాలి కానీ చిన్న చిన్న చేయొద్దు అంటారు. పెద్ద ఏమో మనకు రావట్లేదు. ఇంట్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అన్న నడిపిద్దామని చిన్నగా ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని ఎవ్వరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అని ఓపిక అనేది తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఓపికతో చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు అని. ఎంత హెల్త్ బాగాలేకున్నా అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నా, మధ్యలో పెట్టట్లేదు. మరీ హెల్త్ బాగాలేనప్పుడు పెట్టట్లేదు, కానీ ఇంకా పెడుతూ ఉంటే వాళ్ళే చేసుకుంటారులే అనేసి అయితే నేను పెడతా ఉన్నాను అనమాట.
ఇంకా రీసెంట్గా కూడా శారీస్ ఇంకా ఇంట్లోనే ఉంటూ అదొకటి కూడా పని ఉంటే హెల్త్ కూడా ఊకే ఖరాబ్ అవుతుంది. డాక్టర్ ఏమన్నారంటే ఊకే ఇంట్లో ఉండి ఒకటి హెల్త్ ఇష్యూ వచ్చిందని ఆలోచించడం వల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఈమెకు. బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకుంటేనన్నా అట్లాంటి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, 10 మందిలో గడుపుతారు, 10 మందితో మాట్లాడతారు. ఇట్లా ఇంట్లో ఉండి ఒకరే ఉండడం వలన డిప్రెషన్లోకి పోయినట్టు అయ్యి హెల్త్ బాగుంటలేదు ఊకే ఆలోచనతోటి అని అట్లా చెప్పారనమాట. ఇంకా నాకు కూడా చాలా రోజుల నుంచి బయటికి వెళ్దాం అనుకున్నా, కానీ బయటికి వెళ్తే పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం కుదరదు. ఇంట్లో వంట, ఇంట్లోనేమో పెద్దగా ఇల్లు, కింద పైన అంతా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ సెట్ అవుతలేదన్నమాట. అట్లా కూడా మళ్ళీ మా హస్బెండ్ చిన్న చిన్న పనులకు అసలు పంపించారనమాట. అందుకే నేను బయటకు వెళ్ళకుండా ఇట్లా ఒకటి మెల్లగా ట్రై చేద్దాము, మనకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు, చూస్తారు, వాళ్ళు కూడా తీసుకుంటారు శారీస్ అనేసి అయితే నేను చిన్నగా స్టార్ట్ చేసిన. మీరు హెల్ప్ చేయండి, కొంచెం తీసుకొని నాకు హెల్ప్ చేస్తే నేను కూడా కొంచెం మంచిగా ఉంటా అన్నమాట. సంతోషిస్తా. మీరు చేసుకున్నారనే ఆనందం చాలా ఎక్కువైతే ఉంటుంది. అందుకే మీరైతే కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి. ఎంత మన వాళ్ళైనా సరే కానీ మనం ఇంట్లోనే ఉంటున్నామంటే మనం చాలా తక్కువైతే చూస్తారు ఫ్రెండ్స్. ఇంట్లో పని కాదనుకుంటారో ఏందో. ఏదో ఇల్లు కూడా చిన్నగా ఉంటే అదే అంటారు కదా, ఎంత చెట్టుకు అంత గాలి అని. చిన్నగా ఉంటేనేమో తక్కువ పని ఉంటుంది, పెద్దగా ఉంటే ఎన్ని సైడ్ల పని ఉంటుంది. అటు ఇటు క్లీన్ చేయడం, క్లీన్ చేయకపోతేనేమో దుమ్ము పడడం, క్లీన్ చేస్తూ కూర్చుంటేనేమో మనిషి అలసిపోవడం, వర్క్ ఎవరికి కనబడదు. ఏమైందంటే ఇంట్లోనే ఉంటారు అంటారు. అట్లా అన్నమాట. అసలు చెప్పుకోవడానికి రాని పని అన్నమాట ఇంట్లో ఉంటే. గుర్తింపు లేని పని, జీతం లేని పని అన్నమాట. అట్లా అయితే అప్పుడప్పుడు చాలా బాధనే అనిపిస్తుంది. ఆలోచనతోటి ఇంకా డిప్రెషన్ అన్నమాట. ఎందుకు ఇట్లనే, ఎందుకు ఏదో ఒక ట్రై చేద్దాం, మనం ఏదో ఒకటి చిన్నది, మంది ఎవరు మనల్ని గుర్తించేలా ఉండాలి. మనం కూడా ఎవ్వరు ఏదో ఒకటి అంటనే ఉంటారు, మనం కూడా ఏదో ఒకటి చేద్దామనే ప్రయత్నంలో అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మంచిగా ఉన్న జనాలు అనేది అంటనే ఉంటారు, చెడుగా ఉన్న అంటనే ఉంటారు. ఏది చేసినా జనం అనేది అనకుండా ఉండలేరు. అందుకే నాకు స్టిచ్చింగ్ కూడా రాదు. ఒక 10 days అట్లా పోయినా. నేను మామూలుగా అప్పుడప్పుడు వీడియోలలో కూడా చెప్తా ఉన్నా, కానీ ఆ 10 days కూడా నేను ఏం నేర్చుకోలే. యూట్యూబ్లో చూసి మెల్లిమెల్లిగా నా బ్లౌజెస్ నేను కుట్టుకోవడం, చిన్నగా ఇప్పుడు పాపకి ఇంటి దగ్గర వేసుకోనికే కానీ బయట కాలేజీకి కూడా వేసుకెళ్తుంది. అట్లా ఒక 2-3 డ్రెస్సులు కాలేజీకి వెళ్ళడానికి, ఇంటి దగ్గర వేసుకోవడానికి డ్రెస్సెస్ ఇట్లనే యూట్యూబ్లో చూసి కుడతా ఉన్నానమాట. ఇప్పుడు ఇక నేను వేసుకున్న చూడండి, ఈ బ్లౌజు కూడా నేనే కుట్టినమాట. కుడతా ఉన్నా అప్పుడప్పుడు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి అన్నమాట. అయినా సరే పర్లేదు. ఇప్పుడు రీసెంట్గా ఇది చాలా రోజులు అయిందనమాట, ఒక 2 years అయింది బ్లౌజ్ కుట్టి. కానీ ఇప్పుడిప్పుడు కొంచెం బెటర్గా వస్తున్నాయి. ఈ కాలం పిల్లలకేమో ఏ పని చేసుకోవడానికి రాదు అసలు. ఇంట్లో అన్నీ చేసి పెట్టి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. అలాంటి స్థితి అయితే ఉంది ఇప్పుడు. నేనైతే ఇంకా పూజ చేసేసి సామాన్లు అయితే తోమిన, కిచెన్లో కూడా అన్ని సామాన్లు తోమేయాలి. ఇంకా ఇక్కడైతే నేను రాగి చెంబులో వాటరు పోసి అయితే ఇక్కడైతే ఈశాన్య మూలకైతే పెడతాను అన్నమాట. రాగి చెంబులో వాటర్ పోసి కొంచెం పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, అక్షితలు, కొంచెం జవ్వాదు పౌడర్ వేసి ఇంకా మంచిగా చెంబునైతే అక్కడ పెట్టాలంటారు కదా, ఈశాన్యములకు రాగి చెంబులో వాటర్ పెడితే మంచిది అంటారు కదా, అందుకని నేను అట్లా పెడుతున్నా. ఇప్పుడు క్లీన్ చేసిన అనమాట, ఇందాక ఉండే తీసేసి పాతది వాటర్ అన్ని చల్లేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు పెడుతున్నా అనమాట. ఇక కొత్తగా పెట్టినప్పుడల్లా ముగ్గు వేస్తాను అనమాట. పాతది తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టినప్పుడు మళ్ళీ ముగ్గు అయితే వేసుకుంటా.
డైలీ ఈ మధ్య హెల్త్ బాగాలేదని చెప్పి మనుషులు ఎట్లాగో మనిషి మంచిగా ఉంటే వాళ్ళని ఏ విధంగానన్నా ఖరాబ్ చేయాలి, వాళ్ళ మైండ్ని ఖరాబ్ చేయాలని ఏ విధంగానన్నా చేస్తూ ఉంటారు. దేవుడికి మాత్రం అట్లా ఉండదు కదా. దేవుడు అందరిని ఒకేలాగానే వాళ్ళకు ఎంత కావాలో అంత ఇచ్చి భరించే వాళ్ళకే బాధని ఇస్తారు అంటారు కదా, అట్లా అన్నమాట. ఇంకా ఎవరికి ఎంత కావాలో దేవుడైతే చూసుకుంటాడు కదా అనేసి ఈ మధ్య చాలా టెంపుల్కి వెళ్ళడం అయితే అట్లా అలవాటు చేసుకున్నాను అనమాట. ఎవరికి బాధ చెప్పినా ఏదో ఒకటి అంటారు. అసలు ఆ మాటలలోనే కొంచెం తేడా ఉంటుంది, అసలు మనసుకి కొంచెం గాయం అవుతుంది అనమాట. దానివల్ల మనుషులకి ఏది చెప్పినా వేస్ట్ అనేసి ఇంకా టెంపుల్కు అట్లా అనమాట. నేను వెళ్తున్నా బాగా టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుళ్ళని చూస్తే ఇంకా అప్పుడు ఎంత బాధ ఉన్నా ఎంత ఏమున్నా అన్నీ మర్చిపోతాం అన్నమాట. ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎంత డిప్రెషన్లు ఉన్నా మంచిగా అనిపిస్తుంది. మనుషులు ఇక అనేటోళ్ళు అంటూనే ఉంటారు, అన్నీ అంటుర్రు కదా అని కూర్చుంటే ఇంకా మనకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. కాబట్టి భగవంతుడే మంచి చేయగలడు మనకి. మనుషులందరూ ఏదో ఒకటి మనల్ని అని దెప్పి పొడవడం, తిట్టడం, చెయ్యడం తప్ప ఏముండదు. అసలు వాళ్ళు చేసేది కూడా ఏముండదు అనమాట. ఇక్కడ నేను పటిక పెట్టిన అనమాట. పటిక నరదృష్టిని తీసేస్తుంది అనమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడైనా మన వాళ్ళు బయటికి వెళ్ళేసి వస్తారు కదా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా అయితే తీసేస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ పెట్టిన అనమాట నేను. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా దీపాలు వెలుగుతూ ఉంటే ఇంట్లో మనం అటు ఇటు పని చేసుకుంటూ తిరుగుతాం కదా, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపించి మళ్ళీ ఒకసారి వీడియో తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడ చూడండి, ఈ శారీస్ కూడా ఉన్నాయి, తీసుకోండి ఫ్రెండ్స్. మీకు వేరేవి కావాలంటే కూడా కామెంట్ అయితే చెయ్యండి. చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, తీసుకోండి, ఆర్డర్ పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.